ఏపీ సీఎం చంద్రబాబు భారీ సెక్యూరిటీ బందోబస్తు హడావుడికి దూరంగా ఉండనున్నారు. స్వయంగా చంద్రబాబు ఆదేశాలతో భద్రతలో అధికారులు సమూల మార్పులు తెచ్చారు. ప్రజలు కార్యకర్తలను తనకు దూరం చేసేలా బందోబస్తు ఉండవద్దని చంద్రబాబు అధికారులకు సూచించారు. దీంతో బందోబస్తు హడావుడిని అధికారులు తగ్గించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 980 మందితో భద్రత కల్పించేవారు. దీనికి ఏడాదికి ఏకంగా 90 కోట్లు ఖర్చయ్యేది. అయితే 4వ సీఎంగా ఉన్న చంద్రబాబుకు మాత్రం అందులో 5వ వంతు సిబ్బందితో సెక్యూరిటీ కల్పిస్తున్నారు. అంటే కేవలం 200 మందితో చంద్రబాబుకు భద్రత కల్పించనున్నారు. అన్ని జిల్లాల అధికారులు ఈ ఆదేశాలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు ఆటోనమస్ డ్రోన్తో సీఎం నివాస పరిసరాల్లో భద్రతను పర్యవేక్షించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు భారీ సెక్యూరిటీ బందోబస్తు హడావుడికి దూరంగా ఉండనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, సుమిత్ర, ముఖ్యమంత్రి భద్రతకు సంబంధించి పదే ముఖ్యమంత్రి చెబుతూ ఉన్నారు. తన కోసం తన భద్రతను సాకుగా చూపుతూ ప్రజలను ఎప్పుడు ఇబ్బంది పెట్టొద్దు అని ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా చెబుతున్న పరిస్థితి. భారీ సెక్యూరిటీ బందోబస్తు హడావిడి ఏం వద్దు అని కూడా చంద్రబాబు పదే చెప్పారు. అయితే గత ప్రభుత్వంలో సీఎం గా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 980 మందితో తనకు భద్రత కల్పించుకున్నారు. ఏడాదికి సుమారు 90 కోట్ల మేరకు ఖర్చు చేశారు. అయితే 4వసారి సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దాంట్లో 5వ వంతు అంటే కేవలం 121 మంది భద్రతనే తనకు ఉపయోగిస్తున్నారు. సీఎం నివాసంలో కూడా భద్రతను తగ్గించి ఆ పనిని టెక్నికల్ గా సౌండ్ అయినటువంటి ఆటోనమస్ డ్రోన్ కి అప్పగించారు. దీంతో ప్రతి 2 గంటలకు ఒకసారి ఒక ప్రత్యేకమైన డ్రోన్ చంద్రబాబు ఇంటి సమీపంలో అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి సమీపంలో చుట్టుపక్కల ప్రాంతాలను సర్వే చేస్తుంది. కింద ఏమైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా లేదా అనుమానాస్పదంగా ఏమైనా వస్తువులు కనిపిస్తే ఇమీడియట్ గా వాటిని పరిశీలించి ముందుకు వెళ్తున్న పరిస్థితి. దీనిపైన ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతను కాంప్రమైజ్ కావడం కాదు, అదే సమయంలో టెక్నికల్ గా ఉపయోగించుకొని మాక్సిమం భద్రతా సౌకర్యాలను కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రజలను పార్టీ కార్యకర్తలను దూరం చేసే విధంగా ఉండే బందోబస్తు వద్దని ముఖ్యమంత్రి ఎప్పటికో స్పష్టం చేశారు. జిల్లాల అధికారులకు కూడా ఇదే విధమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో సీఎం జిల్లాలకు వెళ్ళినప్పుడు చెట్లు కొట్టేయడం కానీ ప్రత్యేకంగా పరదాలు కట్టడంలో కానీ ఇటువంటివి ఏమీ లేవు. ప్రజలకు దగ్గరగా ఉండే విధంగా తన భద్రత ఉండాలని చెబుతున్నారు. అదేవిధంగా భద్రతను తగ్గించి టెక్నికల్ సపోర్ట్ ఎక్కువగా తీసుకుంటున్నారు.